మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. కృషించిన వారినందరినీ నింపుదును. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న నీవు ఏ విషయంలో కృషించిపోయి ఉన్నావు? ఆ విషయంలో దేవుడు నిన్ను నింపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. జీవితంలో సంతోషము, సమాధానము లేక నిట్టూర్పులతో, దుఃఖముతో నీకెదురైన పరిస్థితులను బట్టి కృషించిపోయి ఉన్నావా? ఎవ్వరితో చెప్పుకోలేని స్థితిలో నీలో నీవే మదనపడిపోతూ ఉన్నావా? నీవుంటున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మౌనంగా రోదిస్తూ ఉన్నావా? నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీకు ఈ దినం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారం తన దర్శనమును అనుగ్రహించి నిన్ను ఉల్లాసముతో నింపుతానని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానంటున్నాడు. నీ అంగలార్పును నాట్యముగా మారుస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దుఃఖ దినములు సమాప్తమైనవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఉల్లాసముతో నింపడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి దానిని స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఒకవేళ ఈ వాక్యము వింటున్నా నీ చుట్టూ ఉన్నవారు నీతో ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి నీ మీద అసూయతో, ద్వేషముతో, పగతో వారు నిన్ను బాధిస్తున్న విధానాన్ని బట్టి కృషించిపోయి ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను పగబట్టిన వారు అవమానభరితులవుతారట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20 నుండి 21వ వచనం వరకు, ఇంకా ముందుకు చూస్తే 22వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు. అటివారి మధ్య ఉన్న నీ పెదవులను ప్రహర్షముతో నింపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారందరూ పెట్టే బాధను బట్టి, అది నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, నీ రక్త సంబంధికులలో కావచ్చు, నీవు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో వారిని బట్టి నీవు కృషించిపోయి, కృంగిపోయి ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీ ఎదుట నిలవరు, వారు ఆ భావులోకి పోతారు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు, కానీ వారు మాయమైపోతారు. నీ పెదవులు తిరిగి ప్రహర్షముతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ ఆర్థికంగా కృషించిపోయి ఉన్నావా? దెబ్బ మీద దెబ్బ తగిలి, అది అనారోగ్యము కావచ్చు, వ్యాపారంలో నష్టము కావచ్చు, పంట దిగుబడిలో నష్టము కావచ్చు, అది ఏదైనప్పటికీ ఆర్థికముగా కోలుకోలేని స్థితికి దిగజారిపోయి దిగులు పడుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? కృషించిపోయాను, నా వల్ల కాదు అని భావిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన్ని ప్రేమించే బిడ్డవైతే నిన్ను ఆస్తికర్తనగా చేసి నీ నిధులను నింపుతానని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి నీవు నిజముగా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావా? పెదవులతో కాదు సుమా, హృదయపూర్వకముగా దేవుడు ఏ రీతిగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో అట్టి రీతిగా విడివక, ఎడబాయక ఆయన్ని ప్రేమించే బిడ్డగా నీవుంటే రానున్న దినాల్లో, నిర్ణయ కాలములో దేవుడు తిరిగి నీ నిధులను నింపబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పరిచర్యలో ఫలింపు లేక కృంగిపోయి ఉన్నావా? కృషించిపోయి ఉన్నావా? ఎంత యథార్థముగా పరిచర్య చేస్తూ ఉన్నా ఆత్మల పంట లేక నేరసిల్లి ఉన్నావా? అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 81వ కీర్తన 10వ వచనం ప్రకారం, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని. అవును, నీ నోట తన మాటలను నింపి ఈల వేసి ఆయన జనులను నీ కొరకు పిలువనంపుతాడు. భూ దిగంతములను స్వాస్థ్యముగా నీకు అనుగ్రహిస్తాడు.
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోటిని నింపుతానంటూ ఉన్నాడు. అగ్ని వంటి తన మాటలతో నింపి అనేకులను నీ పరిచర్యలో రక్షించుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం ఈ రీతిగా దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఏ విషయంలో మనము కృషించిపోయి ఉన్నామో ఆ విషయంలో నింపడానికి మన పరమ తండ్రి సమర్థుడు. కాబట్టి ధైర్యముగా, దిగులు పడక ఆయన వైపు కళ్ళెత్తి చూసి ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉందాము. ఆయన ద్వారా అన్ని విషయములలో నింపబడదాము. సమస్తమును నింపువానిగా ఆయన మన చెంతనే ఉన్నాడు. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి. నాయనా, ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరు ఏ విషయంలో కృషించిపోయి ఉన్నారో వారందరినీ ప్రభువా తిరిగి నింపగల సమర్థుడవని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరాన అతని మీద దయచూపి బందీ గృహంలో నుండి తెప్పించిన బబులోను రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.